మీరు కొన్ని రోజులు గుజరాత్లో గుజరాతీలతో కలిసి పనిచేసి చూడండి. మీరు జాబ్ చేస్తూనే ఉంటారు. 1-2 సంవత్సరాల తర్వాత వారు మీకు కనబడరు. కొన్ని నెలల తర్వాత మీకు తెలుస్తుంది వారు ఇప్పుడు ఒక బిజినెస్ ఓనర్ అని. నేను చావనన్నా చేస్తాను కానీ ఇంకొకటి దగ్గర పని చేయను. ఇది వారు తరచుగా చెప్పే ఒక డైలాగ్. కేవలం అకౌంటింగ్ లేదా మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే వాళ్ళు జాబ్లో జాయిన్ అవుతారు. బీటెక్ చేసిన తర్వాత ఎంబీఏ కూడా చేయొచ్చు కదా అని అడిగితే అదొక టైం వేస్ట్. ఈ లోపు నేను ఒక కంపెనీనే పెట్టేస్తాను, అందులోనే నేర్చుకుంటానని చెప్తారు. అందుకే వారి పని ఒక రాక్షసుడిలాగా అనిపించినా వారికి ఇంట్రెస్ట్ ఉండే పనిని మాత్రమే చేస్తారు. వారి కళని నిజం చేసుకోవడానికి వారి కోసం పనిచేసే వారిని ఉద్యోగులుగా నియమించుకుంటారు. తాము కొన్ని నెలలు ఆఫీస్కు వెళ్లకుండా ఫ్యామిలీతో దేశ విదేశాలు తిరుగుతున్నా తమ వ్యాపారానికి ఆదాయానికి ఎటువంటి సమస్య రాకుండా ఒక సిస్టమ్ను తయారు చేసుకుంటారు. అయితే మీకు ఏ స్కూల్ కూడా ఇలాంటి రిచ్ లైఫ్ గురించి సక్సెస్ఫుల్ లైఫ్ గురించి చెప్పిన దాఖలాలు ఎక్కడా కనబడవు. కేవలం ధనవంతులకు ఊడిగం చేయమని బ్రెయిన్ వాష్ చేసే విధంగా మన స్కూళ్ళు కాలేజీలు డిజైన్ చేయబడ్డాయి.